హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు న్యూస్ లేటెస్ట్ అప్డేట్స్. ఇప్పుడే వచ్చిన వెదర్ రిపోర్ట్ అయితే మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం ఫ్రెండ్స్. ముఖ్యంగా వివరాల్లోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నా లేదా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఎప్పటికప్పుడు వెదర్ రిపోర్ట్స్, అలాగే గోల్డ్ అప్డేట్స్, అలాగే ప్రభుత్వానికి సంబంధించిన లేటెస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్లో నోటిఫికేషన్గా పొందాలంటే మాత్రం న్యూస్ లేటెస్ట్ అప్డేట్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా వాచ్ చేస్తూ ఉండండి. అంతేకాకుండా వీడియోని ఇంకా లైక్ చేయకపోతే ఒక లైక్ ఇచ్చి మన ఛానల్ని ఎంకరేజ్ చేయండి. అంతేకాకుండా ఈ ఇన్ఫర్మేషన్ మరింత ముందుకు వెళ్తుంది మీరు ఇచ్చే లైక్ ద్వారా. ఓకే, ఇక వివరాల్లోకి వెళ్దాం. వచ్చే 5 రోజులైతే జాగ్రత్తగా ఉండాలని ఐఎండీ మనకి హెచ్చరించబోతుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే ఈ విధంగా ఉన్నాయి. ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి వచ్చే 5 రోజులు ఉష్ణోగ్రతలు అయితే మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అయితే వెల్లడించింది. పలు జిల్లాల్లో వడగాళ్లు వీస్తాయని, ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు బయటకు రావద్దని అయితే సూచించింది. అంతేకాకుండా కరీంనగర్, నల్గొండ, జగిత్యాల, వరంగల్, వనపర్తి, యాదాద్రి జిల్లాలకైతే రెడ్ అలర్ట్ కూడా జారీ చేసింది. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఏదైతే ఉదయం 11 నుంచి సాయంత్రం 4 గంటల వరకు అయితే బయటకు రావద్దని సూచించడం అనేది జరిగింది. అంతేకాకుండా ఇప్పుడు చెప్పుకున్న డిస్టిక్కి సంబంధించి ఏదైతే కరీంనగర్, నల్గొండ, జగిత్యాల, అలాగే వరంగల్, వనపర్తి, యాదాద్రి జిల్లాలకు అయితే రెడ్ అలర్ట్ కూడా జారీ చేసింది. కాబట్టి ప్రజలైతే అప్రమత్తంగా ఉండండి. అంతేకాకుండా నిన్న పలు ప్రాంతాల్లో అయితే ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు అయితే దాటినట్లుగా కూడా తెలిపింది. ఉష్ణోగ్రతలు అయితే మరింతగా పెరిగే అవకాశం ఉన్నట్లుగా కూడా సమాచారం అయితే ఇచ్చింది. ఇక అలాగే ఆదివారం కొన్ని జిల్లాల్లో అయితే అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురుస్తాయని కూడా పేర్కొంది. చూశారు కదా, ఇప్పుడైతే వాతావరణం అయితే మనకి పెను మార్పులతో అయితే కూడుకుని ఉంది. ప్రస్తుతానికైతే 45 డిగ్రీలతో ఉన్న వాతావరణం ప్రజెంట్ అయితే మనకి. ఇక ఆదివారం చూసినట్లయితే కొన్ని చోట్లయితే మోస్తరు వర్షాలు కురవబోతున్నట్లుగా, ఇక ఎండలు వానలు కురుస్తున్నట్లుగా ఈ వాతావరణం అయితే మనకి కనిపిస్తున్న నేపథ్యంలో వాతావరణ శాఖ అయితే రెడ్ అలర్ట్ అయితే జారీ చేసింది. ఇక వచ్చే 5 రోజులైతే మరింత జాగ్రత్తగా ఉండాలన్నట్లుగా కూడా సూచనలు చేసింది ఫ్రెండ్స్. ఇది ఇక ముఖ్యంగా మనకి వాతావరణ శాఖ ఇచ్చిన మెయిన్ ఇంపార్టెంట్ లేటెస్ట్ అప్డేట్ అనమాట. మరిన్ని ఇలాంటి లేటెస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్స్ అనేవి మీ మొబైల్లో నోటిఫికేషన్ పొందాలంటే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాచ్ చేస్తూ ఉండండి. వీడియోని ఇంకా లైక్ చేయకపోతే మాత్రం వెంటనే ఒక లైక్ ఇచ్చి మన ఛానల్ని ఎంకరేజ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.